టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే వికలాంగులు బెడ్కు పరిమితమైనటువంటి దివ్యాంగులు ఉన్నారో 80% పైబడి డిసబిలిటీ ఉన్న వాళ్ళకి దాదాపు 15,000 రూపాయల పెన్షన్ని మానవతా దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఇస్తూ ఉన్నది. అలా మనము అప్పులలో లేము, పెద్ద రాష్ట్రము, గొప్ప రాష్ట్రము, దేశంలోనే నంబర్ 1 జీడిపి ఉన్న రాష్ట్రం అని చెప్పి ప్రగల్భాలు గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు బలుకుతున్నప్పటికీ కేవలం ఈ రాష్ట్రం మొత్తంలో ఒక 4-5 వేల మంది మాత్రమే ఇటువంటి బెడ్కు పరిమితమైనటువంటి వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక 15,000 రూపాయలు మానవతా కోణంతో ఈ ప్రభుత్వం ఇచ్చినా ఒక 75 కోట్ల కంటే ఎక్కువ అయ్యే అవకాశం గిట కనిపిస్తలేదు. ఆ బడ్జెట్ గిట నిజంగా క్యాలిక్యులేషన్ ఇస్తే అది చాలా చిన్న బడ్జెట్. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే, ఇవాళ అడ్వర్టైజ్మెంట్లకు, మీ హంగు ఆర్భాటాలకు, మీ పార్టీల బలోపేతాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ఈ ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వ అధికారులకు ఇటువంటి నిజమైన వ్యక్తుల బాధలు కనిపించట్లేదా? ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏదో చిన్న పనులు చేయాలంటే చుట్టుముట్టు ఒక 20 మంది పని చేయాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యే బయటికి రావాలంటే ఒక డ్రైవర్ కారు డోర్ తీయాలి, ఒక డ్రైవర్ డ్రైవ్ చేయాలి, ఇంకొకరు టిఫిన్ అందియాలి, ఇంకొకరు ఒక బట్ట అందియాలి చేతులు తుడుచుకోనికి. అన్ని హంగులు ఉండి అన్ని అవయవాలు బాగున్న ఈ మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ఎమ్మెల్యేలకే ఒక 4 పనోళ్ళు ఉన్నప్పుడు కేవలం బెడ్కు మాత్రమే పరిమితమైనటువంటి ఇటువంటి దివ్యాంగులకు ఒక పని చేసే వ్యక్తి, ఒక కేర్ టేకర్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఒక మానవతా దృక్పథంతో మీరు ఆలోచన చేసి వెంటనే వాళ్లకు 15 రూపాయల పెన్షన్ని అమలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మిత్రులారా, ఇంకొక విషయం మీరు గమనించాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నిసార్లు పోటీ చేస్తే వాళ్ళకి అన్నిసార్లు గెలిచిన తర్వాత పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ 1 టర్ము, 2 టర్ములు, 5 టర్ములు, 6 టర్ములు గెలిస్తే 5-6 పెన్షన్లు ఇస్తున్నాం ఈ దేశంలో. 5-6 పెన్షన్లు అన్నీ బాగున్న ఆ వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు బాలేని ఈ వ్యక్తులకు ఇవ్వడంలో ఏం తప్పు ఉంటుందని చెప్పి నేను ఇలా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం నా దృష్టికి వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే, అనర్హులైనటువంటి వ్యక్తుల విపరీతంగా పెన్షన్లు వస్తున్నాయి. ఇలా దాదాపు 2-3 సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తుల పెన్షన్లు ఇస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా ప్రభుత్వంలో పారదర్శకత ఉంటుంది, మాది అన్నీ చూస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఎవరైతే వ్యక్తులు చనిపోయినారో వాళ్ళ అకౌంట్లలో రెగ్యులర్గా పెన్షన్ వేస్తూ ఉన్నారు. నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. కాబట్టి అనర్హులను ఏరివేసి అర్హులైన నిజమైన పెన్షన్దారుల పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా వేడుకుంటూ, ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన కోరికను ఈ ప్రభుత్వం పరిశీలించి 15,000 పెన్షన్ని వీళ్ళకు మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు.